హాయ్ అండి, నోరూరించే బీరకాయ పచ్చడిని సులభంగా కమ్మగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. లేత ఆకుపచ్చని అందం, గుమగుమలాడే సువాసనల విందు ఈ బీరకాయ పచ్చడి. ఇది కేవలం రుచిలోనే కాదండి, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ లో కొన్ని నువ్వులను డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నువ్వులను వాడటం వల్ల హెల్త్ కు మంచిది, అదే విధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ ని వేసి మీరు చేయాలనుకునే పచ్చడి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు మరియు కొంచెం జీలకర్రను వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, పులుపు కోసం చింతపండును వేసి కొద్దిసేపు ఉడికించుకొని చల్లారనివ్వాలి. బీరకాయలో ఫైబర్ ఎక్కువ మరియు క్యాలరీలు తక్కువ, అదే విధంగా కొవ్వు పదార్థాలు మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బీరకాయతో ఎన్ని రకాల వంటలైనా వండుకొని తినవచ్చు. దీనివల్ల శరీరం చల్లబడి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. మీరు ఈ కూరగాయతో ఎన్ని రకాల వంటలు చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కూడా మీరు చెప్పిన వాటిని వండి వీడియోస్ను మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మీకు రోలు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని చివరగా తాలింపు వేసుకుంటే ఆ వాసనకే కడుపు నిండుతుంది. తాలింపు కోసం నేనైతే కొంచెం ఆయిల్ని వేసుకొని వేడి అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసుకొని తాలింపు చేశాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.